నమస్కారం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. క్యాటలిస్ట్ ఏపీ ఛానల్ మెయిన్ ఛానల్ని వీడియో పెడుతున్నా. మ్యాక్సిమం 2 or 2.5 minutes క్లోజ్ చేస్తాం. డైరెక్ట్ పాయింట్. 2023-24లో మా జగన్ హయాంలో ఏపీకి పెట్టుబడులు బ్రహ్మాండంగా వచ్చాయి. ఇప్పుడు కూటమి హయాంలో పెట్టుబడులు ఏమైనా వస్తున్నాయా లేదా అని చెప్పేసి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఏంటని పార్లమెంట్ సాక్షిగా తిరుపతి ఎంపీ గురుమూర్తి అడిగాడు. ఇక మంత్రి చెప్పారు, అబ్బాయి 2023-24లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి అక్షరాల అప్రాక్సిమేట్లీ $92 మిలియన్, అంటే 760 కోట్లు చిల్లర. ఇక ఇప్పుడు 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏపీకి సంబంధించి $608 మిలియన్, అంటే 6 రెట్లు కొట్టారు. 6 రెట్లు. ఇప్పుడు మన కరెన్సీలో వచ్చేస్తే అది అప్రాక్సిమేట్లీ $5,200 కోట్లు, $5,200 కోట్లు అనమాట. ఈ రేంజ్లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్ట్గా వస్తున్నాయి విదేశాల నుంచి. ఇక్కడ లోకల్ కన్నప్పుడు ఎక్స్ట్రాడినరీ వెళ్ళి ఏపీలో పెట్టుబడుల వర్షం కురుస్తూ ఉంది. అంటే బాగుంటే డెవలప్మెంట్ అనేది సాధ్యం. నాయుడు అంటేనే భవిష్యత్తు అన్నట్టు ప్రూవ్ చేశాడు. ఇక ఇప్పుడు చిరంజీవి గారిని ఏపీకి బ్రాండ్ అంబాసిడర్గా అడిగారు. త్వరలో ఆయన ఓకే చెప్పబోతాడని తెలిసింది. గతంలో గుజరాత్ టూరిజం పరంగా అంత ఏం లేదు. బట్ ఎప్పుడైతే అమితాబ్ బచ్చన్ని గుజరాత్ బ్రాండ్ అంబాసిడర్గా చేస్తున్నారు, ఆయన కానీ రాష్ట్రానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. బట్ ఎక్స్ట్రాడినరీ వేలో క్యాంపెయిన్ చేశాడు, దూసుకుపోయింది గుజరాత్. బట్ చిరంజీవి సొంత రాష్ట్రం ఏపీ. సరే, మొన్న ఏదో తెలంగాణలో ఉండి పక్క రాష్ట్రం ఏపీ అని అన్నారు, అది వేరే విషయం, పక్కన పెట్టండి. చిరంజీవి మంచి మనసుకి ఆయన సొంత రాష్ట్రం ఉన్నటువంటి ఏపీకి బ్రాండ్ అంబాసిడర్గా ఓకే అన్నాడు అంటే ఇక ఏపీ టూరిజం పరంగా రేంజ్లో దూసిపోయింది, పెట్టుబడుల వర్షం కురిసిద్ది. ఆల్రెడీ జనసేన నేత పవన్ కళ్యాణ్ గ్రామాల్లో ఒక అద్భుతమైన పరిపాలనతో ప్రతిసారి ఏపీకి అవార్డులు వచ్చేలా చేస్తున్నాడు. గ్రామీణ అభివృద్ధికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఇప్పుడు పెద్దాన్ని మన చిరంజీవి కూడా యాడ్ అయినాడంటే బ్రాండ్ అంబాసిడర్గా ఏపీ టూరిజం పరంగా, ట్రావెలింగ్ పరంగా అసలు మొత్తం పెట్టుబడులకు డెస్టినేషన్ అట్టుగా మారింది. ఐఆమ్ షూర్ నాయుడు వేసిన స్కెచ్ ఫలించింది. ఐఆమ్ షూర్ చంద్రబాబు గారు చిరంజీవి గారిని ఒప్పిస్తారు. ఐఆమ్ షూర్ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని ఏపీకి బ్రాండ్ అంబాసిడర్గా తీసుకొస్తారు. ఐఆమ్ షూర్ ఏపీ తిరుగులేని విధంగా డెవలప్మెంట్లో దూసిపోయింది. ఏపీ ఇప్పటికే టూరిజంలో ఓ రేంజ్లో దూసిపోతుంది. ఇంకా ఇంకా గొప్ప గొప్ప పెట్టుబడులతో, గొప్ప గొప్ప టూరిస్టులతో అద్భుతమైనటువంటి వేలో ఏపీ ఇండియాలో నెంబర్ 1 స్టేట్గా నిలిచిద్దని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? త్వరలో ఏపీకి సంబంధించి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనిపిస్తుంది? కింద కామెంట్లో తెలియచేయండి.